విడుదల చేసి దేవుడు తానే తన మనతో మాట్లాడలే ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ ప్రేమ మా ప్రభావ మీకు వందనాలు స్తోత్రాలు చేసినైనా పరోక్షరంగా సజీవులకు వచ్చినైనా ఈ ఉదయకాల సమయంలో ఆరాధించే కోసం మాకు దయచేసి వేసిన స్తోత్రాలు వందనాలు తండ్రి. ఈ దినం చూడలేక ఎంతో మంది కథించుకున్న వేసా మీరు మా పట్ల చూపిన కృపా తండ్రి ఉచితమైన ప్రవర్తించాలి వేసా అని సజీవులకు వచ్చిన ప్రాణాన్ని మీకు వందనాలు స్తోత్రాలు వేసాను. ఎవరెవరైతే ఆధారపడి వాక్యం కోసం ఎదురు చూస్తున్నారు పరిశుద్ధ ఆ వాక్యానుసారంగా తండ్రి వారి జీవితాలు కట్టుకోవడానికి తండ్రి హృదయం పాలన వాక్యం ద్వారా తండ్రి నీ మాటల ద్వారా తండ్రి వారు దూరం చేయండి మా ప్రభావ పాలన అంతటి తీసివేయండి మా ప్రభావ స్తోత్రాలు తెలియవలైనా ఇవన్నీ మీరు మాతో మాట్లాడుతున్నారు దేవరైనా నా ఎందుకు మీరు మీ ఎందుకు మాట్లాడిన విషయం మీకు ఏది ఇష్టమో అడిగి అది చేస్తానని చెప్తున్నారు విషయాలు తండ్రి. అవును మా ప్రభావ మీ మాటలు నా చిత్రంలో ముందుగా మీ వాక్యం సార్ని వదలను సహాయం చేయండి మా ప్రభావ తండ్రి. ఇవన్నీ ఈ లోపల ఈ భూమిలో తండ్రి ఏది ఉంటుందో అయ్యా మమ్మల్ని ఎవరు ఆదర్శలేదు అనేసి తండ్రి కేవలం తండ్రి దేవుడిని తండ్రి మీ నుంచి వచ్చిన మాటలని ఆహారంతో తండ్రి ఈ వాక్యమైన ఆహారంతో తండ్రి మేము మా జీవితాలు కట్టుకోవడానికి తండ్రి అయ్యా మా ప్రేమ ఆదరణ సహాయం చేసి తండ్రి ప్రతి ఆపత్కాలంలో సహాయం మా ప్రభావం పొందాలి తండ్రి. అయ్యా మాకు అవసరమైన తండ్రి మీరు మమ్మల్ని తట్టు నడిపించే సహాయంగా ఉన్నారు మా ప్రభావ తండ్రి. ఇవన్నీ చేయడం చెప్తున్నారు మా ప్రభావ తండ్రి. అయ్యా నేను ఎన్నడూ నేను విడిచిపెట్టని మాట్లాడుతున్నాను మా ప్రభావం తండ్రి. భూమి తండ్రి మాకు ఎవరు సహాయం చేసేవారు తండ్రి ఎవరు ఉండరు మా ప్రభావ తండ్రి. కేవలం మీరేమో తండ్రి మీ కరుణించి మమ్మల్ని లేవనెత్తి వాడే ఉన్నారు మా ప్రభావం అసలు సరే ఆయా సందర్భంలో తండ్రి అనేక మంది తండ్రి ఎవరైనా మీకోసం ఎదురు చూస్తుంది మీ ఆదరణ కోసం తండ్రి అయ్యా మీరు ఇచ్చే స్వస్థత కోసం ఎదురు చూస్తుంది తండ్రి. కేవలం తండ్రి అయ్యా మీరు ముక్తి స్వస్థపరి సహాయం చేసే బిడ్డలు తండ్రి లేవనెత్తండి మా ప్రభావ మీ బంధువులు ఆదరణ దయచేయం మా ప్రభావ. ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీ కొరకు కనిపెట్టుకున్నారో చేతండి వారిని ఆదరించారు మా ప్రభావ. ఈ భూమి మీద ఎవరు తండ్రి వారికి గొప్ప దయచేయం ఆదరణకర్తగా ఉన్నారు మా ప్రభావ మీ బంధువులు తండ్రికి తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ఆదరణపడి ఉన్నారు ప్రభావ మీ వాక్యం వినాలని తండ్రి మీరు మాతో మాట్లాడితే చాలు ఎదురు చూస్తున్నాం మా ప్రభావ తండ్రి. మా హృదయాన్ని తెప్పరలు చేసి సహాయం చేయండి మా ప్రభావ మీ బంధువులు తండ్రి. అయ్యా సమస్త ప్రయాసపడి సమస్త భారం సమస్త ధనులారని ఎంతకు రండి మాట్లాడుతున్నారు మా ప్రభావ తండ్రి. ఓ భూమి మీద రాజును నమ్ముకోండి వ్యర్థం మా ప్రభావ తండ్రి. ఎవరైనా అయ్యా కేవలం ఈ మాట చొప్పున మేము బ్రతుకుగలం మా ప్రభావ తండ్రి. మేము మాట తండ్రి అయ్యా మాకు తండ్రి ఇవ్వనైనా మీ ఇచ్చిన కృప చొప్పున తండ్రి మీ ఇచ్చిన ఆదరణ చొప్పున మేము బ్రతుకున్నాం మా ప్రభావ తండ్రి. మనుషులు రడ్డు అని మాత్రమే కాదు దేవుని నుంచి వచ్చి దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట కూడా జీవిస్తారని చెప్తున్నారు మా యేసు తండ్రి. అట్రీతిగా తండ్రి వాక్యం మా జీవితంలో తండ్రి ప్రధానంగా చేసుకుని తండ్రి వాక్యానుసారం జీవించడం సహాయం చేయండి తండ్రి. వాళ్ళని మత్సరంలో కలహంలో అనేకమైనటువంటి తీసివేయండి మా ప్రభుత్వాన్ని. శాతానికి మా మధ్య పెట్టిన చిక్కులు ఏ క్షణంలో తీసివేయండి మా ప్రభుత్వాన్ని. మా ఐక్యత ఇచ్చేయండి మా ప్రభుత్వాన్ని. మా బుద్ధులు మార్చండి మా మనుషులు మా మత్సరాన్ని తీసివేస్తుంది మా ప్రభావ. పరిశుద్ధాత్మ సహాయంతో తండ్రి మేము మీ కొరకు ఎదురు చూసేవారికి తండ్రి ఒక దినాన్ని మీ కొరకు కొనుక్కోబడుతున్న అటు భాగ్యం మాకు దయచేయండి మా ప్రభావ. మీకు వందనాలు తండ్రి. నిరీక్షణ కలిగి జీవించాలని కొరకు దయచేయండి మా ప్రభావ. సమస్తము సహాయం చేయ దేవుడే మా ప్రభావ. మీకు వందనాలు. మీ వాక్యాన్ని తండ్రి అయ్యా మాకు కట్టండి మా జీవితాలు కట్టండి మా వాక్యం మా ప్రభావాలకు వెలుగు దీపమైందని మాట్లాడుతున్నారు మా ప్రభావం తండ్రి. మీరు నడిచిన తోవల్లో మీరు సహాయం చేయండి. వెలుగుతున్న మార్గాలు మీరు తోడే ఉండండి మా ప్రభావ. వెలిచిన మార్గంలో దహించడం ఎత్తు పదాలు అనేకమైన జరుగుతున్నాడు వాటి సరాలను చూసి మా ముందుకు సహాయం చేయండి మా ప్రభావం. ఈ దేవతలు కాపలాగా ఉంచండి తండ్రి. మా జీవితాలు జ్ఞాపకం చేసుకుంటండి. ఆయా బిడ్డలు తండ్రి మీ కొరకు ఎదురు చూస్తున్నారు మా ప్రభావ తండ్రి. మీరు చేసే అద్భుతాల కోసం ఎదురు చూస్తున్నారు మా యేసు తండ్రి. అట్టి బిడ్డలు మీరు దర్శించండి మా ప్రభావ. అయ్యా మనుషులు సహాయం రద్దు మా ప్రభావ తండ్రి. అయ్యా మేమైతే మాటలు చెప్పినప్పటికీ వారికి ఆదరణ రాకపోదు కాబట్టి తండ్రి మీరు మాత్రం వారితో మాట్లాడి సహాయం చేసి తండ్రి హృదయం వేదన తీసివేయండి మా ప్రభావ. మీకు వందనాలు. అలాంటి అనేక మందిని ముట్టి స్వస్థపరచండి. మాట ద్వారా సర్వించారు మా ప్రభావ. రీతిగా మమ్మల్ని ముట్టని స్వస్థపరచండి. ఆయా ప్రాంతంలో తండ్రి రోజులు ముట్టి స్వస్థపరిచి తండ్రి సమాధానంతో ఇచ్చేయండి తండ్రి. ఈ ట్రూ గాస్పెల్ షేపులు జ్ఞాపకం చేసుకుంటారు. ఇక్కడ ప్రజలను పడుతున్న వాక్యం ద్వారా అనేక మంది మార్చడం సహాయం చేయండి మా ప్రభావ తండ్రి. అనేక మంది ప్రార్థన ఎదురు మీరు లేపండి మా ప్రభావ. మీకు వందనాలు తండ్రి. ఈ వాక్యం అనే తండ్రి ఈ వాక్యాన్ని ఆదాయం చేసుకుంటే మా జీవితాలు కట్టుకోవడం సహాయం చేయండి. అవసరం జ్ఞాపకం చేసుకుంటుంది. ఏదైతే ఆహారం మాకు అవసరం ఎందుకండి మీ సమస్యలు ఎరుగుతున్నారు మా ప్రభావ తండ్రి. దాసుని అట్రీతిగా తండ్రి ఎవరైనా అయ్యా మీ దాసులు లోతైన మర్మం తెలియజేస్తారని మాతో మాట్లాడని మా ప్రభుత్వ తండ్రి. పూర్వజు ప్రతి బిడ్డకి ఆశ్రయించి బలపరచమని వారికి కావాల్సిన ఈవులు మీరు దయచేయమని యేసునామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. సమయంలో సండే స్కూల్లో చర్చల ముందుకు వచ్చి ప్రత్యేకమైన పాటనే పాడతారు. మనం ఎప్పుడు విని
song is dedicated to all fathers. నేను విడచిన హృదయం పరితపించే నీ కోసమే, నేనంటే నీవే కదా, నీవు లేక నేనేనయ్యా. ఈ నిత్య ప్రేమతో నన్ను వెదకితివి, నీ సత్య మార్గమందు నడిపితివి. నీ నిత్య ప్రేమతో నన్ను వెదకితివి, నీ సత్య మార్గమందు నడిపితివి. నానా నానా ఈ కుమారుడను నేను, నానా
హల్లెలూయా. చక్కగా పాడిన పాట పిల్లలందరికీ మరి విశేష తెలియజేస్తున్నాను. సమయంలో ఫాదర్స్ డే సందర్భంగా ఈ దినము మరి తండ్రుల యొక్క దినం అండి. మరి చేరి వచ్చిన తండ్రులందరికీ కూడా ప్రభు నామంలో శుభాలు తెలియజేస్తున్నాం. తండ్రులు చాలా తక్కువ సంఖ్యలోనే మనకు ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభు వారిని మెండుగా దీవించి ఆశీర్వదించిన గాక. సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు కొద్ది సమయం మరి ధ్యానం చేసుకుందాం. మరి ఈ యొక్క తండ్రుల దినోత్సవం చేసుకుంటున్న సందర్భంగా మన పరమ తండ్రి అయిన దేవుడిని కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు తండ్రి అయిన దేవుడు ఏ విధంగా తన యొక్క బాధ్యతను నిర్వర్తించాడు. మరి లోకంలో ఉన్నటువంటి తండ్రులు కూడా తన యొక్క కుటుంబాల నిమిత్తము తన బాధ్యతలు నిర్వర్తించుకుంటూ వెళ్తున్నాడు. మరి ప్రభువు ఏ విధంగా ఈ లోకంలో ఆదామును చేసినప్పటి నుంచి ఏ విధంగా మరి కష్టించి పని చేయమన్నాడో, మరి ఆ విధంగానే తండ్రులైన వారు తన కుటుంబాల నిమిత్తము ఎంతగానో కష్టించి మరి పని చేస్తూ వారి కుటుంబాలని పోషించుకుంటున్నారు. మనం అది చూస్తున్నాం. అయితే దేవుడు అనాది కాలంలోనే మరి కుటుంబ యొక్క వ్యవస్థను ఏర్పరచుకుని మరి ఆ విధంగా కుటుంబాన్ని నడిపిస్తున్న దేవుడు మన పరమ తండ్రి అయిన దేవుడు. మరి ఈ దినాన్ని యొక్క ఫాదర్స్ డే గురించి కాకపోయినా కొద్దిగా దేవుని యొక్క మరి శక్తిని, అలాగే మన గత కాలంలో మనము ధ్యానం చేసుకున్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరికొన్ని విషయాలు మరి ముందుకు వెళ్దాం. మరి ప్రాముఖ్యంగా యేసయ్యను గురించి, తండ్రి తనకు అనుగ్రహించిన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినప్పుడు కుమారుడు తన బాధ్యతను ఏ విధంగా నిర్వర్తించినాడు, సంపూర్ణము చేసుకుని వెళ్ళాడు కదండి. యేసుప్రభుల వారు ఆరోహణం గురించి మనము ధ్యానం చేసుకున్నాం. మరి యేసుప్రభుల వారు వెళ్తూ ఒక మాట చెప్పాడు. అది కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం మొన్న ఆదివారం దినం. ఏమన్నాడంటే, నేను వెళ్ళి ఆదరణకర్తను మీ నిమిత్తము పంపిస్తానన్నాడండి. ఇదంతా కూడా పరలోకంలో ఉన్నటువంటి మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క మరి కుటుంబ వ్యవస్థ అని చెప్పవచ్చు. ఏంటంటే మరి అక్కడ తండ్రి, కుమారుడు, అలాగే పరిశుద్ధాత్ముడు ముగ్గురు కూడా ఉన్నారండి. దేవదూతలు అక్కడ ఉన్నారు. మరి సృష్టి అంతా సృష్టించినప్పుడు మరి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలు అక్కడ మాట్లాడుకుంటూ మనం చూస్తూ ఉంటున్నాం. ఆదికాండం మొదటి అధ్యాయం తీయవలసిన పని లేదు. మొదటి అధ్యాయం 26వ వచనంలో అంటాడు, మనము మరి అన్న మాట అక్కడ ఉపయోగిస్తాడు. మన స్వరూపమందు మరి మనుషుల్ని మరి నిర్మిందామనేసి ఆయన మాట్లాడటం మనం చూస్తాం. తండ్రి అయిన దేవుడు ఒక్కడ అయినప్పటికీ కూడా అక్కడ ఏమంటాడంటే, మనము మన స్వరూపములో మానవుని సృష్టిద్దామని. చాలా మందికి అనుమానం రావచ్చు, ఏంటి పరలోకంలో దేవుడు అక్కడే ఉంటాడు కదా, తండ్రి అయిన దేవుడు, మరి ఆ దేవుడు సృష్టించిన మానవుల్ని సృష్టించినప్పుడు మరి మనం అంటున్నాడు ఏంటి అని అనేసి కొంతమందికి అనుమానం రావచ్చు. మరి ఎవరైతే పూర్తిగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల గురించి పూర్తిగా తెలియదు వాడు ఏ విధమైనటువంటి అనుమానాలు రావచ్చు. కానీ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు అక్కడ ఉండి వారు ముగ్గురు కలిసే ఈ సృష్టిని సృష్టించారండి. ఈ ముగ్గురు కలిసే మానవుణ్ణి సృష్టించారు కదండి. మరి అనాది కాలంలో, పురాతన కాలము, ప్రాచీన కాలంలోనే మరి యొక్క పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి దగ్గర ఉన్నాడండి. అక్కడ వాక్యమై ఉన్న దేవుడు వాక్య రూపంలో ఉన్నాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలుగా ముగ్గురుగా ఉంటున్నారు. దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో ట్రినిటీ అంటారండి, త్రిత్వము. మరి త్రియేక దేవుడిని కూడా మనము అంటూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటను మనం చూస్తూ ఉంటాము. త్రియేక దేవుడు అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఉంటున్నటువంటి ఆ వ్యవస్థ, ఆ కుటుంబ వ్యవస్థ. మరి తండ్రి తాను చేస్తున్న పనిని చేయడానికి మరి పరలోకము నుంచి విడిచి ఈ లోకానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుమారుడు, పరిశుద్ధాత్ముడు కూడా ఇద్దరు తండ్రితో ఏకీభవించేవారంటండి. మరి నేను ప్రాముఖ్యంగా చెప్పాలన్న మాట ఏంటంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు వారి ముగ్గురు కూడా ఏ విధమైనటువంటి డిఫరెన్సెస్ లేకుండా మరి చక్కగా వారు చేయాలన్న పనిని వారు చేసుకుంటూ వెళ్ళారండి. తండ్రి ఆలోచించిన ఆలోచన ప్రకారంగా తాను చేయాలనుకున్న పనిని చేస్తున్నప్పుడు కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఏకీభవించేవారంటండి తండ్రితోటి. అలాగే మరి కుమారుడు చేస్తున్న పనిలో
తండ్రి పరిశుద్ధాత్ముడు కూడా కుమారునితో ఏకీభవించి ఆ పని చేసేవారు అని అంటాడు. అంటే ముగ్గురులో ఎవరు ఏ పని చెయ్యాలనుకున్నా కూడా మిగతా ఇద్దరు కూడా మరి ఆ యొక్క పని చేస్తున్న వానితో మరి కలిసి ఏకీభవించి ఆ పని చేస్తున్నటువంటి సందర్భం అంటే మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి ఏకత్వము. మరి వాళ్ళు వివిధ రూపాల్లో ముగ్గురుగా ఉంటున్నప్పటికీ కూడా మరి వారు ఒకే ఒక దేవుడుగా ఏకమై ఉంటున్నారంటండి ముగ్గురు కూడా. మరి వారిని విడదీయలేమండి. కొన్ని పరిస్థితుల్లో మాత్రమే తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా విడదీయగలము, కానీ కొన్ని పరిస్థితుల్లో వారిని మనము విడదీయలే ముగ్గురిని కూడా. మరి ఈ యొక్క త్రిత్వము గురించి, ఈ ట్రినిటీ గురించి, తండ్రి కుమార పరిశుద్ధాత్మల గురించి మరి తెలియాలంటే చాలా పెద్ద మరి విషయమే. దానికి ప్రాముఖ్యంగా మనము గమనించవలసింది ఏంటంటే ముందుగా మనం రక్షింపబడి ఉండాలి, మనం దేవుని అంగీకరించిన వారముగా ఉండాలి. ఆయన మీద పూర్తి నమ్మకము విశ్వాసము ఉంచిన వారిగా ఉంటేనే దేవుడు మనకి ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి ఆ మర్మాన్ని మనకి బయలుపరుస్తాడండి. ఎవరు బయలుపరుస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థమయ్యేలాగా మనకి దాన్ని బయలుపరుస్తాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు మరి వేరువేరుగా ఉంటున్నప్పటికీ కూడా తండ్రి సింహాసనం పక్కన మరి కుమారుడు మరి ఆసీనుడై ఉంటున్నప్పటికీ కూడా మరి వాళ్ళ ముగ్గురు కూడా ఒకటై ఉన్నారండి. వాళ్ళు చేస్తున్న ప్రతి పనిలో కూడా. మరి ఇక్కడ చూద్దాం యోహాను సువార్త మరి 17వ అధ్యాయము 20వ వచనం 21వ వచనంలో ఏమన్నారంటే యోహాను సువార్త 17వ అధ్యాయము 20 వారును మన యందు ఏకమై ఉండవలెనని వాని కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. చూడమ్మ ఇక్కడ ఏమన్నాడంటే మరి యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నాడంటే కుమారుడు అయిన దేవుడు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున, అంటే తండ్రిలో కుమారుడు ఉన్నాడండి, కుమారునిలో తండ్రి ఉన్నాడు, ఏకమై ఉన్నారనమాట. మనకు చాలా మంది ఈ విషయాన్ని మరి గమనించాలి, గ్రహించాలండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు వారికి ఇవ్వబడినటువంటి బాధ్యతలు మరి వారు నిర్వర్తిస్తున్నారంటే వారు ఏ విధంగా ఉంటున్నారంటే తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగన వారు ఒకళ్ళు కలిసి ఉన్నారనమాట. ఒకళ్ళు ఉన్నారు. ఏ విధంగా మనమే ఏ విధంగా ఉన్నామో అలాగే 22వ వచనం మనము ఏకమై ఉన్నలాగున 22వ వచనంలో మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు అంటండి. యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నాడంటే తండ్రి కుమారుడు కలిసి అలాగే పరిశుద్ధాత్ముడు ముగ్గురు కూడా కలిసి ఉంటున్నారంటండి. తండ్రి చక్కగా ఈ యొక్క బాధ్యతని అంటే కుమారునికి అప్పచెప్పవలసిన బాధ్యతను కుమారునికి అప్పచెప్పాడు, పరిశుద్ధాత్మనికి అప్పచెప్పవలసిన బాధ్యత పరిశుద్ధాత్మనికి అప్పచెప్పాడు. చెప్పాలంటే ఒక మంచి ఫాదర్గా అండి ఆ పరమ తండ్రి అయిన దేవుడు సరైన విధముగా ఆలోచించి మంచి జ్ఞానముతో మరి ఎవరికి అందనటువంటి ఆ జ్ఞానము ఆ ఆలోచనతో మరి యొక్క సృష్టిని అంతటిని కూడా సృష్టించాడు. తన యొక్క జ్ఞానము చొప్పున తన కుమారుని నడిపించుకున్నాడు. అంతేకాకుండా ఆయన పరిశుద్ధాత్మని యొక్క సహాయం తీసుకుంటూ పరిశుద్ధాత్మని మరి మన మధ్యలో ఉంచుతున్నాడు. పోయిన వారం చెప్పుకున్న రీతిగా యేసు ప్రభువు వారు తన పనిని పూర్తి చేసుకుని ఆరోహణమైనప్పుడు మీ కొరకు నేను ఒక ఆదరణకర్తను పంపిస్తానని చెప్పినట్టు విధంగా మరి ఆయన ఏం చేశాడంటే మరి యొక్క పెంతుకొస్తు పండుగ దినాన్న ఆ మేడ గదిలో వారు ప్రార్థిస్తుండగా 180 మంది సహోదరులు, స్త్రీలు, మరి యేసు ప్రభు యొక్క శిష్యులు వీళ్ళందరూ ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఎంత బలంగా వచ్చాడో పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం అండి. అటువంటి పరిశుద్ధాత్ముడిని మన మధ్యకి దేవుడు పంపించున్నాడండి. ఆయనే మనకి ఆదరణగా ఉంటున్నాడండి. మనం దేని విషయంలో చింతించవలసిన విషయం లేదండి.
మరి ప్రభు మీద మనం సంపూర్ణంగా మన నమ్మకము విశ్వాసం ఉంచుకుంటే మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి మనకు అన్ని విధాల మనకు ముందుండి మనల్ని నడిపిస్తాడు. ఆ యొక్క అవసరము మన ఆరోగ్యం అవ్వచ్చు, లేక ఆర్థికమైనటువంటి అవసరతలు అవ్వచ్చు, లేక సాతాను పెట్టి గలిబిలు అవ్వచ్చు, చిక్కులు అవ్వచ్చు, శ్రమలు అవ్వచ్చు, మరి అది ఏమైనప్పటికీ కూడా దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను మీకు ఆదరణకర్తను పంపించాను. మరి మనందరికి తెలిసిన విషయము, మరి యొక్క బోయింగ్ ఆ విమానం 787 ఆ విమానము ఢిల్లీ నుంచి టేకాఫ్ అయ్యింది. మరి లేచిన తర్వాత అది అహ్మదాబాద్లో ల్యాండ్ అయ్యింది. అహ్మదాబాద్ నుంచి మళ్ళీ తిరిగి అది లండన్ పట్టణానికి ప్రయాణమై వెళ్తున్న సమయంలో ఏమైందండి, అది టేకాఫ్ చేసిన కొన్ని నిమిషాల్లో మరి అది ఎయిర్ క్రాష్ అవ్వడం జరిగింది. ఆ విమానం ప్రమాదం జరిగి మరి దాంట్లో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఒకే ఒక వ్యక్తి తప్పించి మరి మిగతా వారందరూ కూడా చనిపోవడం మరి జరిగిందండి. గొప్ప ప్రమాదం అండి. మరి చూసారు కదా, వారి యొక్క కుటుంబాలకి మరి దేవుడు ఆదరణ కలిగించాలండి. మన వారి నిమిత్తం మనం ప్రార్థన చెయ్యాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త మన మధ్యలో ఉన్నాడు, మనల్ని ఆదరిస్తున్నాడు. ఆయన మన పరిశుద్ధాత్మతో మనతో నింపి మనతో మాట్లాడుతున్నాడండి. అండి మనకి సరైన గైడెన్స్ ఇచ్చి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఇటువంటి గొప్ప ఆదరణకర్త లేక పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు నిజంగా ప్రభువుకు ఎన్నో కోట్లాది స్తుతులు స్తోత్రాలు ఆయనకి చెల్లిస్తూ ఉండాలండి. మన దేవుడు ఇస్తున్నటువంటి ఈ ఆయుష్ దినాల్లో మరి అన్ని దినాల్లో కూడా ప్రభువుకు మనము స్తుతియాగాలు చెల్లిస్తూ ఉండాలండి. మనం ఆదరణకర్త మనకు ఉన్నాడు. మన పక్కనే మనకు కంఫర్ట్ ఇవ్వడానికి ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడండి. కానీ పెంతెకొస్తు దినాన్న ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే కిందకి దిగి వచ్చాడో మరి తండ్రి పని అయిపోయింది, కుమారుని పని అయిపోయింది. మరి ఇప్పుడున్నది మనము కృపాకాలంలో మనం ఉంటున్నామండి. అంటే కృపగల కాలము. మనం ఎంత అవిధేయతగా ఉన్నప్పటికీ, ఏమంటే ప్రభువుకు మనం ఎంత దూరస్తులుగా జీవిస్తున్నప్పటికీ, ఎంత నిర్లక్ష్యంగా మనం ఉంటున్నప్పటికీ ప్రభు మనల్ని కనికరిస్తున్నాడండి. మన మీద కోపపడటం లేదా, మన మీద జాలి పడుతున్నాడు. అయ్యో నా బిడ్డలు, నేను కన్నా ఈ బిడ్డలు, మరి నేను చేసుకున్నటువంటి నా జనాంగము వీళ్ళ నా సొత్తు, మరి ఇటువంటి వారి నిమిత్తము వీరు చేస్తున్న అవిధేయతను బట్టి మరి వీరు చేస్తున్నటువంటి అతిక్రమాలని మరి దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని కరుణిస్తున్నాడు, మనల్ని కటాక్షిస్తున్నాడండి. నిజమే కదండి. మరి ఆ విధంగా మనల్ని కరుణించకపోతే ఈ యొక్క పరిశుద్ధ దినంలో ఈ విధంగా మనం కూర్చొని ఉండటం మరి అసంభవం. దేవుడు మన పట్ల చేస్తున్నటువంటి మరి మేలుని బట్టి ప్రభువుకి మనము కృతజ్ఞతలు తెలియజేయాలి. యేసు ప్రభువు వారి పరలోకం వెళ్ళి ఆదరణకర్తను మన నిమిత్తమే ఈ లోకానికి పంపించినాడు. అయితే ఈ ఆదరణకర్త వచ్చిన తర్వాత మరి ఏం చేస్తున్నాడు అండి? ఈ లోకంలో ఉండి ఆయన అయితే ఎప్పటి వరకు ఉంటాడండి ఈ ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు? రెండవ రాకడ వచ్చే సమయం వరకు కూడా మనతోనే ఉంటాడండి. యేసు ప్రభువు వారు వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. చేయవలసిన పనులన్నీ చేశాడు, చెప్పవలసిన మాటలన్నీ చెప్పాడండి. మరలా 40 దినాలు మరలా చెప్పాడు. అయినప్పటికీ కూడా మరి పరిశుద్ధాత్మ దేవుడిని అక్కడికి వెళ్ళి మరి నేను పంపిస్తానని చెప్పిన విధంగా ఆయన్ని పరిశుద్ధాత్మ దేవుడిని ఇక్కడికి పంపించాడు. ఆయన మన మధ్య ఉన్నాడు. నమ్మిన వారు ఒకసారి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. అవునండి, పరిశుద్ధాత్మ దేవుడు మన మందిరములో, మనలో, మన హృదయాల్లో నివసిస్తున్నాడు. ఎందుకంటే మనం రక్షణ పొందిన వారము. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా మరి ఉంటున్నాడో కొన్ని విషయాలు, కొన్ని సందర్భాలు, కొన్ని మరి జ్ఞాపకం చేసుకుందాం. మరి పెంతెకొస్తు దినాన్న ఆ మేడగదిలో దిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, మరి అలాగే స్టెఫెను మరి రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు, హింసించబడి ఉన్నప్పుడు ఆకాశము తెరవబడుట, మరి ఆత్మ ఆ విధంగా వచ్చిందంటండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయా సమయాల్లో, ఆయా ప్రాంతాల్లో, ఆయా పరిస్థితుల్లో మరి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి రావడం మనం చూస్తూ ఉంటున్నాము. స్టెఫెన్ హింసింపబడుతున్నప్పుడు, రాళ్లతో కొట్టి మరి చంపడుతున్నప్పుడు మరి ఏమైందంటే ఆత్మ, అపొస్తలుల కార్యం 7వ అధ్యాయము 55వ వచనంలో మనం చూద్దాం. అయితే అతడు
పరిశుద్ధాత్మతో నింపబడ్డాడంటండి స్టెఫను. ఏమండి, ఇటువంటి అనుభవము మనం కూడా కలిగి ఉండాలండి. అపోస్తల కార్యము అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆకాశము తెరవబడుట, దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచియుండుటయు చూశానండి. చూడండి, ఇక్కడ స్టెఫను పరిశుద్ధాత్మను ఈ విధంగా పొంది ఉన్నాడు. అందుకనే వాళ్ళ రాళ్లతో చావకూడుతున్నప్పటికీ కూడా ఆయన ఏమాత్రము భయపడలేదండి. ఎందుకంటే ఆయన దృష్టి, ఆయన కన్నులు ఏం చూస్తున్నాయంటే ఆకాశం తెరవబడడం చూస్తున్నాడు అంటండి. ఈ కొట్టేవాడిని చూడటం లేదు స్టెఫను. ఆకాశం తెరవబడ్డది, మరి అక్కడ ప్రభు సింహాసన ఆసీనుడై ఉన్నాడంట. యేసయ్య తన కుడి పక్కన లేచి నిలిచుండడం మరి చూస్తున్నాడంటండి. అటువంటి యేసు ప్రభువుని చూస్తున్నప్పుడు వీళ్ళు పెట్టే శ్రమలు ఏమాత్రము కావండి. ఏమంటే మనకు వచ్చే శ్రమల్లో మనం అనుకుంటాం చాలా శ్రమలు పడిపోతున్నామని. కానీ యేసయ్యని మనము కలిగి ఉండి మన దృష్టి కనుక మరి ప్రభువు మీద ఉంటే కనుక ఆ శ్రమలు ఏమాత్రము అవి మన శ్రమలుగా మనము భావించక్కర్లేదు. స్టెఫను కంటే శ్రమలు మనకు రావట్లేదు. ఆయన యేసయ్యని చూస్తున్నాడండి. ఒకవేళ ఈ దేవుడు ఉదయకాల సమయంలో మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మనకు వచ్చే శ్రమల్లో ఏ విధంగా స్టెఫను యేసయ్య వంక చూశాడు, మనము కూడా ఆ విధంగా ఆకాశం తట్టు మనం చూడాలండి. లోకము తట్టు కాదు మనం చూడవలసింది, మనుషుల తట్టు కాదు మనం చూడవలసింది. మనం చూడవలసింది మరి అన్ని విధాల సహాయం చేసే మన యేసయ్యను మనము చూడాలండి. ఆయనకు మాత్రమే సాధ్యము. ఆ యొక్క శ్రమల నుంచి విడుదల చేసే మరి ఆ యొక్క శక్తి యేసయ్యలో మాత్రమే ఉందండి. అటువంటి శక్తిని తెలుసుకున్నటువంటి స్టెఫను మరి ఏం చేశాడంటే మరి ఆకాశం వైపు తేరి చూసినప్పుడు అతను ఆత్మ పూర్ణుడై ఉన్నాడంటండి. అంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడంటాడు అక్కడ స్టెఫను. అటువంటి పరిశుద్ధాత్మతో నింపబడే అనుభవము మనము కలిగి ఉందామా? పరిశుద్ధాత్మను మనం ఆహ్వానించుకుందాం. అలాగా మన హృదయంలో ఎప్పుడు మన జీవితంలో పరిశుద్ధాత్మను కలిగి ఉండి ఆ అనుభవంలో మనం జీవితామా? ఇక్కడ ఇంకొక వ్యక్తిని మనం చూస్తాము. ఫిలిప్ అనే వ్యక్తి ఐగుప్తు దేశానికి మరి ధనాగారం అంతటికి మంత్రి అయినటువంటి ఆ యొక్క నపుంసకుడు గురించి మనకు తెలుసు. అతను ఏం చేస్తాడంటే, ఫిలిప్ ఏం చేస్తాడంటే మరి ఆయనకి కలిగినటువంటి దర్శనాన్ని బట్టి ఆ రథాన్ని మరి కలుసుకోమని చెప్తాడండి. మరి ఈయనైతే మనుషుడు, మరి ఆ రథాన్ని కలుసుకోవాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. అది ఒక పరిశుద్ధాత్మ దేవునికి మాత్రమే అది సాధ్యమండి. ఫిలిప్ ఏం చేశాడంటే, మీరు అక్కడ చూడండి, అపోస్తలుల కార్యం 8వ అధ్యాయము 29వ వచనంలో ఏమనుంటుందంటే, ఫిలిప్ చదువుతారా? అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుము చెప్పాను. చూడండి, ఫిలిప్ అప్పుడు ఏమయ్యాడంటే ఆత్మతో నింపబడ్డాడండి. ఆత్మతో నింపబడి ఆ యొక్క రథాన్ని కలుసుకున్నాడండి. మామూలు వ్యక్తి ఆ రథాన్ని కలుసుకోలేడు. ఎందుకంటే ఆ రథాన్ని లాగేది గుర్రాలండి. గుర్రాలతో మనం పరిగెట్టుకుని వెళ్ళి కలుసుకోలేము. ఇది మానవునికి అసాధ్యం. ఇది అయితే ఫిలిప్ అయితే దేవుని ఆత్మతో నింపబడిన వాడై మరి ఆ యొక్క ఎంతో వేగముగా వెళ్తున్నటువంటి ఆ రథాన్ని మరి వెళ్ళి కలుసుకోవటం జరిగిందండి. ఇది దేవుని ఆత్మ పని క్రియ. ఇది ఏమండి, ఇంకా నేను చెప్పాలంటే దేవుని యొక్క ఆత్మ పరిగెత్తుకుని పోయింది అంటున్నారు, ఇక్కడ రాయబడ్డది. కానీ మరి ఫిలిప్ పరిగెత్తాడు అంటున్నాడు. కానీ నేను అంటాను, దేవుని యొక్క ఆత్మ ఫిలిప్పును అక్కడి నుంచి లేపి మరి ఆ రథం దగ్గర తీసుకొచ్చి పడేసిందండి. ఏమండి, పరిశుద్ధ ఆత్మకి ఇది సాధ్యం. ఆయన అక్కడి నుంచి ఎత్తి ఆ రథం దగ్గర తీసుకొచ్చి నిలబెట్టిందండి ఫిలిప్పుని. ఈ పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు, పరిశుద్ధాత్మ యొక్క క్రియలు నువ్వు నమ్ముతున్నావా? మరి ఈ యొక్క స్టెఫను విషయంలో పరిశుద్ధాత్ముడు ఏ విధంగా పనిచేశాడు, మరి ఫిలిప్ విషయంలో ఏ విధంగా పనిచేశాడో, తన యొక్క సేవకుల్ని మరి ఈ విధంగా పరిశుద్ధాత్మతో నింపి మరి దేవుడు మరి వాడుకుంటున్నాడండి. మరి అలాగే మరొక వ్యక్తిని మనం చూద్దాం. అననీయ అనే వ్యక్తి.
అండి సౌలు పౌలుగా మారక ముందు మరి ఆయన క్రింద పడిపోయి ఆయన దృష్టిని కోల్పోయినప్పుడు ఇదిగో దేవుడు అననీయాకు ప్రత్యక్షమై మరి ఏం చెప్తున్నాడు మనం చూద్దాం. అపోస్తుల కార్యము, అదే అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట మనం వింటా ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నటువంటి పనులు ఏ చదువుతారా? అననీయ వెళ్ళి ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా, నేను వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నామములో నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మని నింపబడదు అనేసి ఇక్కడ అననీయ చెప్తున్నాడండి. ఇక్కడ మరి సౌలు ఎటువంటి వాడో మనందరికీ తెలుసు. దేవుని సంఘాన్ని హింసించినటువంటి ఆ సౌలు దృష్టి పోగొట్టుకున్నాడు. మరి దేవుని చేత మరి అక్కడ కింద పడిపోయి మరి హింసిస్తున్నటువంటి సౌలుతో మరి యేసు ప్రభు మాట్లాడుతున్న సందర్భం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ అననీయ అనే శిష్యుడికి దేవుడు ప్రత్యక్షమై ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి సౌలు దగ్గరికి వెళ్ళి ఆయన్ని ప్రార్థించు. యేసు ప్రభు నామంలో మరి ప్రార్థిస్తున్నప్పుడు ఆయన దృష్టి పొందాడంట. అంతేకాకుండా పరిశుద్ధాత్మను ఆయనతో నింపబడ్డాడంటండి. ఏమండి, అననీయ మరి సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన తల మీద చేతులుంచి, మరి అంత ముందు వచనంలో అంటాడు, తల మీద చేతులుంచి అననీయ సౌలు మీద మరి ప్రార్థించినప్పుడు దేవుడు చెప్పినట్టుగా ప్రభువైన యేసు నామములో నువ్వు దృష్టి పొందు, పరిశుద్ధాత్మతో నింపబడని సౌలును అభిషేకించడం జరిగిందండి. ఏమంటే పరిశుద్ధాత్మ దేవుడు మరి ఏ విధంగా ఈ లోకానికి వచ్చి మరి తాను ఏ విధమైనటువంటి క్రియలు చేస్తున్నాడో మనం ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. తండ్రి తన పరిశుద్ధాత్ముడికి అప్పచెప్పినటువంటి పని, తన కుమారుడికి అప్పచెప్పినటువంటి పని చాలా చక్కగా నిర్వర్తించాడు. అలాగే తండ్రి తన పరిశుద్ధాత్మనికి అప్పచెప్పినటువంటి మరి యొక్క పనిని కూడా ఈ లోకానికి వచ్చి ఈ విధంగా మరి తాను చేస్తున్నాడండి. పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి వచ్చిన తర్వాత ఏ విధంగా ఆ పనులు చేస్తున్నాడో మనం చూస్తాం. అంతేకాకుండా మరి ఏలియా అహాబు విషయం మనకు తెలుసు, ఆ స్టోరీ కదండి. మరి ఆ రాజుల గ్రంథంలో మొదటి గ్రంథంలో 18వ అధ్యాయం 46వ వచనంలో ఆ మాట ఉంటదండి, యెహోవా ఆత్మ ఆయనను బలపరచగా, ఎవరిని? ఏలియాను బలపరచగా. మరి అతను ఏం చేశాడంటే నడుము బిగించుకుని అహాబు రథము కంటే ముందుగా మరి పరిగెత్తుకుపోయాడంటండి. యజ్రేలు గుమ్మం దగ్గర అక్కడ ఉంటున్నట్టు ఆ మాటలు మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 46వ వచనంలో ఏలియా అహాబుల గురించి అక్కడ మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు, చాలండి చదవక్కర్లేదు, పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా ఏలియాను బలపరిచాడు. ఇక్కడ ఏలియాను బలపరిచినప్పుడు అతను నడుము బిగించుకుని అతను పరిగెత్తుకుని వెళ్ళిపోయి మరి ఆయన అహాబు రథము కంటే ముందుగా అక్కడికి వెళ్ళి అక్కడ నిలబడ్డాడంటండి. అగైన్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్. ఎలాగైతే ఇది సాధ్యము అండి? అహాబు రథము గుర్రాలతో ఎంతో పరిగెట్టుకుని అది ఎంతో స్పీడ్గా వెళ్ళిపోద్దండి. గుర్రాలలో మనకు తెలుసు కదండి, హార్స్ పవర్ అంటారు గుర్రం యొక్క శక్తి. మన బళ్ళు, 2 వీలర్స్ ఇవన్నీ కూడా మరి దాని యొక్క పరుగు, దాని యొక్క రన్నింగ్ని గుర్రపు యొక్క శక్తితో మరి దాన్ని మెజర్మెంట్ చేస్తారండి. 250cc, 350cc, 500cc, 1000cc అని ఇలాగ ఉంటుందండి ఆ పరిగెత్తే వేగాన్ని. అంటే గుర్రాల పరుగుతో శక్తితో అక్కడ కొలుస్తారండి. మరి ఆ రథానికి కట్టబడిన ఎన్ని గుర్రాలు ఉన్నాయో అహాబుకి, మరి ఆయన ముందు వెళ్ళిపోయితే వెనకాల నుంచి ఏలియా వెళ్ళి మరి ఆ యొక్క గుర్రాల కంటే రథాల కంటే ముందుగా వెళ్ళి పరిగెత్తుకెళ్ళాడంట. అంటే ఏగైనా మళ్ళీ నేనేం చెప్తానంటే ఇది సాధ్యం కాదు. మనిషినికి ఇది గుర్రాల కంటే ముందు పరిగెత్తుకెళ్ళే శక్తి లేదు, ఇది సాధ్యం కాదు. అయినప్పటికీ ఏలియా దేవుని యొక్క ఆత్మతో నింపబడి, మరలా చెప్తాను, ఆయన పరిగెత్తుకెళ్ళాడని వాక్యంలో ఉంది. కానీ ఆయన ఎంత పరిగెత్తుతాడండి? ఎంత పరిగెత్తుకెళ్తే గుర్రాల కంటే ముందుకు వెళ్ళగలడు? నేను మరలా చెప్తాను, దేవుడే ఏలియాని అక్కడి నుంచి ఎత్తి మరి గుర్రాల కంటే అహాబు యొక్క ప్రధాన కంటే ముందుగా తీసుకొచ్చి దింపాడండి.
ఇది సాధ్యం. ఇది పరిశుద్ధాత్మ దేవుడికి ఇది సాధ్యం అండి. మనకు సాధ్యం కాని పనులు దేవుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కార్యాలు జరిగిస్తాడు. నమ్మిన వారు మళ్ళా దేవుని కార్యాలు చెప్తాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనులు ఏ విధంగా ఉంటున్నాయో మనం చూస్తున్నాం అండి. సాక్ష్యాలు మనం వింటున్నాం కదా. ఇక్కడ దేవుడు చేస్తున్నటువంటి కార్యాలు ఏ విధంగా ఉంటున్నాయో మన సాక్ష్యాల్లో కూడా మనం వింటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నటువంటి పనులండి అండి. ఆయన ఈ యొక్క అద్భుత కార్యాలే కాదు, ఆశ్చర్య కార్యాలే కాదు, ఆయన చేస్తున్నటువంటి ఇంకో 1-2 పనులు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనంలో ఏం చేస్తున్నాడంటే ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేస్తున్నాడు అండ్ మనుషుల్ని. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చి ఎక్కడో ఐడియల్గా ఉండలేదండి. ఆయన ఎక్కడో ఉండలేదు. చాలా మంది పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏమనుకుంటా ఉంటామంటే ఎంతో గట్టిగా అరవడం, లేకపోతే ఎంతో గట్టిగా చప్పట్లు కొట్టడం, ఏమండి ఎంతో గట్టిగా సంతోషంతో ఆనందంతో గంతులు వేస్తుంటే ఇదే పరిశుద్ధాత్మ అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఇది నాయన పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న కార్యాలు, క్రియలు మనము తెలుసుకుంటున్నాం. ఏ విధంగా దేవుని యొక్క సేవకుల్ని, భక్తుల్ని, దేవుని యొక్క శిష్యుల్ని బలపరిచి ఆయా సమయాల్లో చేస్తున్నటువంటి కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకేం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనుషుల యొక్క పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకాన్ని ఒప్పింపు చేస్తున్నాడు అంటండి. అంటే ఒప్పుకుంటున్నామా మనం చేస్తున్న పాపాలని ఒప్పింపు చేస్తానని అంటండి. యేసు ప్రభుల వారు కూడా తండ్రి మరి పంపించినప్పుడు ఆ కుమారుడి లోకానికి వచ్చి ఏం చేశాడండి? మన పాపాల నిమిత్తం ఆయన సిలువలో మరణించాడు. మన పాపాల నిమిత్తము మరి తిరిగి లేచి 40 దినాల మరలా మరి ఆ యేసు ప్రభుల వారు బోధిస్తూ ఉండేవారు. అది చాలదన్నట్టు ఇంకా ఏం చేస్తున్నాడంటే, ఎందుకంటే మన హృదయాలు ఎప్పుడు కేవలము చెడుతనంతో నిండిపోయి ఉంటుందండి. వాక్యాలు వింటాం, కొంత సమయం మరి దేవునికి ఇష్టలుగా మనం జీవించగలమేమో, లేకపోతే భక్తిపరులుగా ఉండగలమేమో. మళ్ళా కొంత సమయం అయ్యేటప్పటికి ఏమవుతుందండి? లోకంలోకి వెళ్ళిపోతాం, లోకానుసారంగా జీవించేస్తూ ఉంటాం, పాపానికి దాసులు అయిపోతూ ఉంటాం. అందుకని ఏమంటాడంటే యేసు ప్రభులు వారు వెళ్ళి ఆ పరిశుద్ధాత్మ దేవుడిని, ఆదరణకర్తని, ఆ యొక్క ఉత్తరవాదిని మన కోసం ఈ లోకానికి పంపించి ఆయన ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు మనం చేస్తున్న పాపాలని, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి మనల్ని, లోకాన్ని ఒప్పింపజేస్తున్నాడు అంటే. లోకంలో ఉన్నటువంటి మనుషుల్ని, అవును ప్రభా నేను పాపిని, మరి యేసు ప్రభుల వారు శిలువలో రక్తాన్ని చిందించి మరణించి పాపముల నిమిత్తము ఆయన మరణించి వెళ్ళాడండి. దాన్ని బట్టి మనకు రక్షణ రాదు. ఏమండి? ఎవరైతే యేసు ప్రభు నా కొరకు చనిపోయాడని మనం చేస్తున్న పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు కలిగి మరి యేసు ప్రభుల వారు అంగీకరిస్తారో ఆయన్ని, వారు మరి రక్షణలోకి వస్తారండి. పాపముల గురించి ఒప్పుకోవాలంట పరిశుద్ధాత్మ దేవుడు ఇదే చేస్తున్నాడండి. యేసు ప్రభు అయితే సిలువలో తన కార్యం చేసి వెళ్ళాడు. ఇప్పుడు మన పని ఏంటంటే ఆ పాపాన్ని మనం ఒప్పుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడి దగ్గరుండి లోకంలో ఉండి మన పాపాలను ఒప్పింపజేస్తున్నాడు అంటాడు. నీతిని గూర్చి నీతిగా బ్రతకండి అనేసి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు అంటండి. లోకాన్ని, లోకంలో ఉన్న మనుషుల్ని పాపమును గురించి, నీతిని గురించి, మరి తీర్పును గురించి ఆయన ఒప్పింపజేస్తున్నాడు అంటండి. ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో ఉండే చేసే పనులు. రెండో పని చూద్దామండి. యోహాను సువార్త, అదే యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో ఏముందంటే తండ్రి నామమున పంపబడుతున్న పరిశుద్ధాత్ముడు, ఆదరణకర్త అనగా మనకు బోధించి కుమారుడు చెప్పిన విషయాలన్నిటిని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు అంటండి. అండి పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏం చేస్తున్నాడు అంటండి, కుమారుడు చాలా విషయాలు మనతో చెప్పాడు. ఏమండి? అవన్నీ మనం మర్చిపోతూ ఉంటాం.
మళ్ళా మన లోకంలో పడిపోతూ ఉంటాం. అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఒక ఆదరణకర్తగా మనకి ఇచ్చాడండి, దేవునిగా పరిశుద్ధాత్మ దేవుడిని మనకి ఇక్కడ ఇచ్చాడు. ఆయన పాపమును గురించి నీతిని గురించి మనం ఒప్పింప చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా మనకి సమస్తాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ ఉంటాడు అంటాడు. ఆయన బోధకుడుగా మనకు ఉంటాడు. ఎవరైతే ఈ బోధ ఈ మాటలు వింటారో వారు మాత్రమే రక్షింపబడతారు. వారికి మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఏమండి, ఈ మాటలు వినకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయడు. చాలా ఖండితంగా తెలియజేస్తున్నాను ఈ మాటలు. పరిశుద్ధాత్మ దేవుడిని మనము నిర్లక్ష్యం చేయకూడదని, అలక్ష్యం చేయకూడదని తండ్రి పంపించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న పనులు ఏంటంటే సమస్తమును మనకు బోధిస్తూ ఉంటున్నాడు. ఈ లోకంలో ఉండి పాపాలను ఒప్పింపజేస్తున్నాడు, మనకు బోధ చేస్తున్నాడు. అలాగే కుమారుడు చెప్పిన విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అంటాడు. పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాలు కానీ దేవుని కూర్చున్న విషయాలు కానీ మనకు జ్ఞాపకం ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనకి ఎంతో అవసరం అండి. ఇక్కడ యోహాను సువార్త 14:26 ఇదే మాట చెప్తున్నానండి. తండ్రి పంపించిన లేక తండ్రి నామములో పంపించబడినటువంటి ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధకుడుగా ఉంటున్నాడంట. ఏమంటే ఆ బోధకుని యొక్క మాటలు మనం విందామా, దాన్ని గ్రహిందామా, దాన్ని చెవిని పెడదామా? మనం ఆ చెప్పిన విషయాలు, కుమారుడు చెప్పిన విషయాలు మర్చిపోతుంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన పక్కన ఉండి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడంటండి. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నటువంటి పనులు. ఇంకా ఎలా ఉన్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఇది మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ఫాదర్స్ డే రోజున పరమ తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉండి తన కుమారుడికి పని అప్పచెప్పాడు. ఆ పనిని సంపూర్ణం చేశాడు. ఇంకా కొంచెం పని ఉందండి. ఎందుకంటే మానవులైన మనము ఒక్కసారి చెప్తే వినం మనం కదండి. మరి యేసు ప్రభు చనిపోయాడు నీ కొరకు, నీ పాపాలను ఒప్పుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించమని యేసు ప్రభులు వారు చెప్తుంటే మనం అలా జీవించగలుగుతున్నామా? మనం జీవించలేమన్న విషయం కూడా దేవునికి తెలుసు. అందుకని ఆయన ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడిని లోకానికి పంపించి మనతో ఉంచి, ఇదిగో మనం చేస్తున్న పాపపు ఆలోచనలు, మనం చేస్తున్నటువంటి దేవుని యొక్క నిర్లక్ష్యమైనటువంటి జీవితం, దేవుడు మన పక్కన ఉండి, పరిశుద్ధాత్మ దేవుడు మన పక్కన ఉండి మనకు బోధ చేస్తూ ఉంటున్నాడంట, మనకు జ్ఞాపకం చేస్తున్నాడండి. యేసు ప్రభు ఏ విధంగా మన కొరకు తన రక్తాన్ని ఇచ్చి ఆ రక్షణ కార్యాన్ని ఏ విధంగా చేశాడో దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడంటండి. మనం సరైన విధంగా మన దేవుల్లో జీవించలేనటువంటి పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడు మన పక్క నుండి మరలా జ్ఞాపకం చేస్తూనే ఉంటున్నాడంట. ఇదిగో నువ్వు ప్రార్థన చేయి, ఇదిగో నువ్వు ఈ విధంగా దేవుని కొరకు జీవించు అని మరి తెలియజేస్తూ ఉంటున్నాడు అంటండి. ఏమండి, మరి అటువంటి పరిశుద్ధాత్మైన కార్యాలు మనం చూస్తున్నాం. మరొక విషయం చూద్దాం. అదే 16వ అధ్యాయంలో 13వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా ఉన్నాడో మనం చూస్తాం. అయితే అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మనలను సర్వసత్యములోనికి నడిపించును. ఏమండి, ఇక్కడ ఏమంటాడంటే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, ఏమండి మన సత్య స్వరూపి అయిన ఆత్మ రాకముందు ఈ విషయాలు చెప్తున్నాడండి. అయితే ఆ ఆత్మ వచ్చింది మన దగ్గరికి. యేసు ప్రభువు వారు పరలోకానికి వెళ్ళి సత్య స్వరూపి అయిన ఆత్మను పంపించాడు. ఆల్రెడీ మన దగ్గరికి వచ్చి ఉంది ఇక్కడ. కనుక ఈ సత్య స్వరూపి యొక్క మనల్ని ఏం చేస్తాడంటండి, సర్వసత్యములోనికి నడిపిస్తాడంటండి. చాలా మంది ఈ సత్యాన్ని తెలియక, ఈ సత్యాన్ని గ్రహించక మరి ప్రభువులో మరి జీవించవలసిన రీతిగా జీవించలేకుండా చాలా మంది ఉంటున్నారు. కనుక మరి మన పరమ తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడంటే మరి సత్య స్వరూపి అయిన ఆత్మను మనకు పంపించాడండి ఈ లోకానికి. పంపించి మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తున్నాడు. ఎంత గొప్ప సంగతి! మనమే మరి ఆ యొక్క సత్యంని మరి ఆ సత్యమును అనుసరించము, మనం సత్యముగా మనం జీవించము.
దేవుడు చెప్తున్నాడు, మరి నీకు పరిశుద్ధాత్మని నీకు పంపించాను, సత్యస్వరూపి అయినటువంటి ఆత్మని దగ్గరికి పంపించాను, ఆయన నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తున్నాడు. అంతేకాకుండా ఏం చేస్తాడంటే సంభవింపబో సంగతులను మనకు తెలియజేస్తాడంటండి. ఆ కింద రాసి ఉంది, మీరు ఎవరన్నా చూడండి ఆ మాట. 16-13 కింద ఏముంటుందంటే సంభవింపబో సంగతులు మనకు తెలియజేస్తాడంటండి. అంటే పరిశుద్ధాత్మ దేవునికి ఒక్కనికి మాత్రమే ఇది సాధ్యం. ఈ లోకంలో ఎవ్వరూ కూడా సంభవింపబో సంగతులు ఎవ్వరు కూడా చెప్పలేరండి. స్వాములు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, ఏదో ఊహించి పర్సెప్షన్ అంటారండి, అది ఊహించి ఏదో జరుగుతుందని చెప్పేస్తూ ఉంటారండి. ఈ రోజుల్లో క్రైస్తవుల్లో కూడా విశ్వాసుల్లో కొంతమంది ప్రార్థన చేస్తారండి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఆ విధంగా బయలుపరిచాడు అంటారండి. అది జరగకపోతే చాలా సిగ్గుకరంగా ఉంటుంది అన్నమాట. అయితే మనం చేసే ప్రార్థనలు ఏ విధంగా ఉండాలో మరి సత్య స్వరూపమైనటువంటి ఆ ఆత్మే మనకు బయలుపరచాలి అండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క సత్య స్వరూపి అయిన ఈ ఆత్మ ఏం చేస్తుంది అంటే సంభవింపబో సంగతులను తెలియజేస్తుంది. ఆయనకు మాత్రమే తెలుసు ఏం జరుగుతుందో మరుక్షణము, లేక రేపు ఏం జరుగుతుందో ఆ పరిశుద్ధాత్మ దేవునికే తెలుసు, కానీ మరెవ్వరికీ తెలియదండి. కాలాలు అన్నీ కూడా ఆయన స్వాధీనంలో ఉంటుందండి. మనం ఎవ్వరు ఊహించలేదు ఈ విధంగా ఆ విమానము క్రాష్ అవుతుందనండి. నాకు వెంటనే జ్ఞాపకం వచ్చింది, నేను కూడా అదే సేమ్ విమానంలోనూ, ఆ విమానం కొత్తగా తయారయ్యి వచ్చినప్పుడు అన్నమాట, ఆ బోయింగ్ 747 ఆ విమానం ఇప్పుడు 787 అయిందండి. ఆ విమానంలో మరి ఢిల్లీ నుంచి ఆ లండన్ పట్టడానికి కంటిన్యూగా 8 గంటలు ఎక్కడికి తెక్కోకుండా నాన్ స్టాప్కి వెళ్ళిందండి. నాకు వెంటనే జ్ఞాపకం వచ్చింది, అయ్యో నేను ప్రయాణం చేసిన విమానమే కదా ఈ విమానం కూలిపోవడం జరిగింది అనేసి. నిజమే, దేవుడు తన యొక్క తన యొక్క ప్రణాళిక మానవుల పట్ల ఉంచిన ప్రణాళిక సజీవునిగా ఉంచి ఈ విధంగా నిన్ను వాడుకోవాలని ఏమన్నా ఆయన యొక్క ప్రణాళిక అయి ఉంటుందండి. లేకపోతే నేను పనిచేస్తున్న సమయాల్లో అనేక మార్లు నేను విమాన ప్రయాణాలు చేసేవాడిని అండి, మా డిపార్ట్మెంటల్ విమానాల్లో. మరి అవి ఇంకా ఘోరంగా ఉంటాయి ఆ విమానాలు. ఆ విమానాలను ప్రయాణించాలి, మరి డ్రైవ్ చేసే పైలట్స్ వాళ్ళు ఇంకా ఘోరంగా ఉంటారండి. ఎందుకంటే వాళ్ళు డిఫెన్స్ వాళ్ళు అనమాట, చాలా ధైర్యంగా ఉంటారు. మరి ఒక మరమ్మత్తు దానికి ఏదైనా రిపేర్ ఉన్నా కూడా పెద్దగా పట్టించుకోకుండా పైకి తీసుకెళ్ళిపోతారు అనమాట. అటువంటి విమానాలు అవి అన్నీ ఆ విమానాలు ఆ విధంగా ఎయిర్ క్రాష్లు అవుతాయి కూడా. మీరు పేపర్లో టీవీలో చూస్తూ ఉంటారు, ఫలానా ఫైటర్ విమానం ఫలానా దగ్గర కూలిపోయింది అనేసి. కొన్ని కోట్ల రూపాయలు ఖరీదైనటువంటి విమానాలండి. అయితే దేవుడు తన ఉచితమైన కృప ద్వారా మరి చాలా సంవత్సరాలు, దగ్గరగా నేను 16-17 సంవత్సరాలు ఆ విమాన ప్రయాణాలు చేస్తున్నప్పుడు దేవుడు నిజంగా నాకు తోడై ఉన్నాడండి. నాకు ఆ విమాన ప్రయాణం అనగానే, డ్యూటీ పడ్డది అనగానే నాకు అదొకలాగా ఉండేది అనమాట. అంటే సంతోషించేవాడిని కాదు, విచారించేవాడిని ఆ విమాన ప్రయాణాలకు వెళ్ళడానికి. ఎందుకంటే చాలా కష్టతరంగా ఉంటాయి అవి ఆ ప్రయాణాలు, మేము చేసే ప్రయాణాలు. మరి అయినప్పటికీ దేవుడు తన ఉచితమైన కృపనిచ్చి మరి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు క్షేమంగా మీ మధ్యన ఈ దినాన్ని నిలబడి ఈ మాటలు చెప్పడం నిజంగా ఆయన యొక్క ప్రణాళిక ఉంటుంది అనేసి ఇది నేను గట్టిగా నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటున్నాడు, మనతో ఉండి మనల్ని ఆ సర్వసత్యములోనికి నడిపిస్తున్నాడండి. ఇంకొక మాట చూద్దాం, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో క్లుప్తంగానే త్వరగానే వెళ్ళి ముగింపులోకి వెళ్దాం. చాలండి. ఇక్కడ ఏం చేస్తానంటే పరిశుద్ధాత్ముడు మన పక్షాన మొర్ర పెడుతున్నాడు అంటండి. ఏమండి, మనం మొర్ర పెట్టలేకపోతున్నాం, మనం ప్రార్థన చేయలేకపోతున్నాం ఎక్కువ సమయం. కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన తండ్రికి మొర్ర పెడుతున్నాడు అంటండి. రోమపత్రిక 8:26లో ఉంటుంది, మీరు చూడండి. ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో
ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడండి. ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడంటండి. అవును, మరి మనము దేవునికి ఒకవేళ అవిధేయులుగా మనం ఉంటున్నామేమో, మనం ఆ విధంగా మనం జీవిస్తున్నామేమో, ఆ విధంగా మన ప్రవర్తన ఉంటుందేమో, మరి పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన దేవునికి మొదలు పెడుతున్నాడంట. ఉత్సరింప సత్యము కాని మూలుగులతో పరిశుద్ధాత్మ దేవుడు ఎలా చేస్తున్నాడంటే, ఉత్సరింప సత్యము కాని మూలుగులతో మన పక్షమున తానే తండ్రికి మొదలు పెడుతున్నాడంటండి. పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న పని. అవునండి, ఆయన యొక్క ప్రార్థనల ఫలితమే పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు, మొదలు పెడుతున్నాడు, మూలుగుతున్నాడు అంటే మన గురించి. ఆయన మూలుగుతూ దేవుని అడుగుతున్నాడు అంటే కనుకనే దేవుడు మనల్ని కనికరిస్తున్నాడండి. ఇదే దాన్ని ఏ విధంగా నిలబడి ఉండడం దేవుని సన్నిధిలో, అది నిజంగా దేవుని యొక్క కృప, అది కనికరము. పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన మరి ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మన పక్షాన ఆయన మూలుగుతున్నాడు అంటండి. అంటే దేవునికి ఆ విధంగా మొదపెడుతూ ఉంటున్నాడు అంటండి. మరి చాలా మంది ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము కలిగి ఉండాలి. ఒకవేళ మనం ఈ పరిశుద్ధాత్మను మనము కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలంటే, మనము పరిశుద్ధాత్మతో జీవించాలంటే, పరిశుద్ధాత్మతో మనం ఈ లోకంలో నివసించాలంటే ఏముండాలంటే, ఒక చెట్టు జీవించాలి, నివసించాలి అని అంటే దానికి కొన్ని ఫలాలు కూడా ఉండాలండి. ఊరికనే జీవించడం కాదు. చెట్టు ఊరికనే జీవిస్తూ ఉంటే ఎవరికి అది ప్రయోజనం అవ్వదు. కానీ అది ఏమవ్వాలండి, ఫలాలు ఫలించాలి. ఆ విధంగా మనం కూడా ఏం ఫలాలు ఫలించాలి, ఆత్మ ఫలాలు ఫలించాలండి అండి. మరి ఆత్మ ఫలాలు మనం ఫలిస్తున్నామా? ప్రేమ, సమాధానము, సంతోషము, సాత్వికము, దీన మనసు అన్ని, దయాళత్వము, దీర్ఘశాంతం ఇవన్నీ మనం కలిగి ఉంటున్నామా? ఆత్మ ఫలాలు 9 ఉన్నాయి ఏమండి. ఈ ఆత్మ ఫలాలు మనం కలిగి ఉండి మనం జీవిస్తే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడంటండి. మనకి ఒక టెస్ట్ ఏంటంటే, మన జీవితంలో పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామా లేమా అనడానికి మరి ఒక చెక్ పాయింట్ ఏంటంటే, మనలో ఆత్మ ఫలాలు ఫలించాలి. నువ్వు ఫలిస్తూ ఉంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్టుగా మనము మరి రుజువు చేసుకోవచ్చు అంటండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కృపావరాలను మనకు అనుగ్రహిస్తాడంటండి. దేవుడు వచ్చి మరి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అడుగుతాడు, మీకు కృపావరాలు కావాలా, ఆత్మ ఫలాలు కావాలని. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసు కదా కృపావరాలు అంటే ఏంటో, ఆత్మ ఫలాలు అంటే ఏంటో. ఏం కోరుకుంటామండి మనం? కృపావరాలు కోరుకుంటాం. ఎవరు చెప్పారండి? మీరే. మానవులుగా వచ్చే ఆలోచన. ఎందుకంటే వరాలు కావాలి మనకి. మానవులుగా వచ్చే ఆలోచన నేను అడగలేదు. దేవుడు వచ్చి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అడిగితే మీరు విశ్వాసులు, మీరు విశ్వాసంలో ఉన్నవారండి, ఆత్మీయ ఫలాలు ఫలిస్తున్నవారు. మీరేం అడుగుతారు దేవుణ్ణి? ఆత్మ ఫలాలను అడుగుతారా, కృపా ఫలాలను అడుగుతారా? ఆత్మ ఫలాల్ని మనం అడగాలి అండి. ఆత్మ ఫలాలు మనకు మేలు చేస్తాయి. మనము ప్రేమ కలిగి ఉంటాం, మనం సంతోషం కలిగి ఉంటాం, మనం సమాధానం కలిగి ఉంటాం అండి. కృపావరాలన్నవి ఇతరులకు మేలు చేస్తాయంటండి అండి. స్వస్థత వరము ఏమున్నాయండి అమ్మగారు చదువుతుండగా కొరింథీ పత్రికలు మనకు ఉంది. ఈ కృపావరాల గురించి మరి దగ్గర ఒక 4 రోజులు 2 నెలల్లో అడిగారు. ఈ కృపావరాల మీద మాట్లాడారు చక్కగా. చాలా మందికి జ్ఞాపకం ఉండొచ్చు ఏమండి. ఎస్, ఈ వరాలన్నీ కూడా, ఈ కృపావరాలన్నీ మనకు కావాలంటే మనం ఏం కలిగి ఉండాలి? ఆత్మ ఫలాలు మనం కలిగి ఉండాలి. ఆత్మ ఫలాలు మనం ఫలిస్తే మనం పరిశుద్ధాత్మను కలిగి ఉంటాము. దేవుని దగ్గర నుంచి కృపావరాలను కూడా పొందుకోగలుగుతామండి. దేవుడు మనకి ఆ కృపావరాలను మనకి అనుగ్రహిస్తాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు గురించి మనం తెలుసుకుంటున్నాం. మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా మరి లోకానికి మరి ఆయా సందర్భాల్లో ఆయా పరిస్థితుల్లో వస్తున్నాడంటే క్లుప్తంగా చెప్తాను. ఒకటి, బాబుల రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. మనకందరికి తెలుసు ఆ సందర్భం
యేసుప్రభులు వారు యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను చేత బాప్తిసం తీసుకుని బయటకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావులు ఆయన మీదకి దిగి వచ్చి ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎంతో ఆనందించడం అని చెప్పినటువంటి మాట. మరి అలాగే పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిలాగా దిగి వస్తుందంటండి. అంటే ఏలియా ప్రార్థన చేసినప్పుడు మరి అగ్ని దిగి వచ్చి ఆ దాన బలిపీఠాన్ని అంతకని కూడా కాల్చిన మరి సందర్భం మనందరికీ తెలుసు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు నీరుకి సాదృశ్యంగా ఉంటున్నాడండి. నీరు రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడంట. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు నూనె రూపంలో, నూనెకి సాదృశ్యం. అది అభిషేకిస్తున్నప్పుడు సేవకుల్ని, యాజకుల్ని, రాజుల్ని అభిషేకిస్తున్నప్పుడు ఆ నూనెని వేసి ఆ ఆత్మతో వారిని అభిషేకించడం మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు గాలిలాగా కూడా వస్తాడంటండి. ఏమంటే మనం ఇంతకుముందు చదువుకున్న అపోస్తల కార్యముల విషయాన్ని మనం చూసాం కదా. మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగొచ్చాడండి? అగ్ని జ్వాలలుగా, మరి వేగముగా వీచు గాలిగా అక్కడ వచ్చినట్లుగా మనము చూసాం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మేఘముతో వస్తాడంటండి. మనం చూసాం కదా. మరి యేసు ప్రభుల వారిని తీసుకెళ్ళింది మేఘం అని మనము జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ఇశ్రాయేలు ప్రజల్ని మరి అరణ్యంలో నడిపించింది ఏంటండి? మేఘస్తంభము, అగ్ని స్తంభము. ఇశ్రాయేలు ప్రజలు నడిపించింది మోసే ఆహారంలో కాదండి. అగ్ని స్తంభం పగలు, మరి మేఘస్తంభంగా రాత్రి అగ్ని స్తంభంగా ఉండి ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించినది మేఘస్తంభం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ స్వరూపుడుగా ఉంటూ మరి ప్రజల్ని నడిపించాడు, మరి నడిపిస్తున్నాడు కూడా. మనల్ని కూడా ఈ దినాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. అటువంటి పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం తెలుసుకుంటాం ఎంతో ప్రాముఖ్యం. దేవుడు పరిశుద్ధాత్మనికి అప్పచెప్పిన పని, తన తండ్రి అప్పచెప్పిన పనిని పరిశుద్ధాత్మ దేవుడి లోకానికి వచ్చి మరి ఈ విధంగా మరి తన పనిని చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మరి తండ్రి అయినటువంటి అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకుకి మరి వివాహానికి మరి సమయం వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే తన పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరుని మరి పిలిచి తన కుమారుని నిమిత్తము మరి యొక్క స్త్రీ నిమిత్తం అక్కడికి పంపించడం జరుగుతూ ఉంటుంది. చూసాం కదా, మనకు తెలుసు కదండి ఈ విషయం అంతా కూడా. మరి ఏ విధంగా పంపించి ఉన్నాడో అబ్రహాము, ఆ విధంగా మన పరమ తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిని మరి వధువు సంఘాన్ని సిద్ధపరచడానికి ఈ లోకానికి పంపించి ఉన్నాడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి అనేకమైనటువంటి కార్యాలు జరిగించాడు. దాంట్లో సంఘాన్ని సిద్ధపరిచే బాధ్యత పరిశుద్ధాత్మ దేవునికి తండ్రి అయిన దేవుడు అప్పగించాడండి. ఏ విధంగా ఎలియాజరు మరి రెబ్కమ్మని సిద్ధపరిచాడు మనకందరికీ తెలుసు కదండి. వివాహ దినాల్లో మనము ఈ యొక్క సందేశాన్ని మనం వింటూ ఉంటాం. ఎలియాజరు అక్కడికి వెళ్ళి మరి అక్కడ ఆ యొక్క రెబ్కమ్మని బంగారం ఇచ్చి కమ్మిళ్ళించి మరి అక్కడ సిద్ధపరచడం మనం చూస్తూ ఉంటున్నాము. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మన సార్వత్రిక సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడండి. ఈ దినాల్లో ఏం జరుగుతుందంటే మరి రెబ్కమ్మని సిద్ధపరిచిన రీతిగా, రెబ్కమ్మని అలంకరించిన రీతిగా సార్వత్రిక సంఘాన్ని అలంకరిస్తున్నాడండి, సిద్ధపరుస్తున్నాడు. ఈ దినాల్లో సిద్ధపరిచి ఏం చేస్తాడండి? ఎలియాజరు ఏం చేశాడు? సిద్ధపరిచి రెబ్కమ్మని మరి అబ్రహాం దగ్గరికి తీసుకెళ్ళాడు తండ్రి ఇంటికి. అండ్ ఆ విధంగా మరి పరిశుద్ధాత్మ దేవుడు కూడా సిద్ధపరచబడినటువంటి అలంకరించబడినటువంటి సార్వత్రిక సంఘాన్ని తండ్రి అయిన దేవుని దగ్గరికి కుమారుడినితో వివాహానికి ఆ మధ్యాకాశంలోనికి అక్కడికి తీసుకువెళ్తారన్నాడండి. మరి ఈ విధమైనటువంటి ఒక గొర్రె పిల్లగా ఆయన ఉంటున్నాడండి. అది ఏమంటారంటే గొర్రె పిల్ల వివాహ మహోత్సవం అండి. ఆ గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి చారిత్రక సంఘాన్ని పెండ్లి కుమార్తెగా సిద్ధపరిచి అలంకరించి మధ్యాకాశంలోకి తీసుకుని వెళ్ళి మరి అక్కడ వివాహం జరుగుతుందంట, అక్కడ విందు జరుగుతుందంటండి. ఎంత చక్కటి పరిశుద్ధాత్మ దేవుడు తనకు అప్పచెప్పిన బాధ్యతలు తను చేస్తున్నాడు. ఇదిగో లోకంలో ఉన్నటువంటి అనేక మంది పాపులతో మాట్లాడుతున్నాడు, బోధిస్తున్నాడు, యేసు ప్రభు గురించి జ్ఞాపకం చేస్తున్నాడు, మరి వధువు సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు గొర్రెపిల్ల వివాహోత్సవ దినోత్సవం కొరకు. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చే
సీతా పడెను వధువు సుప్రాకాశమునాల సీతా పడెను వధువు సుప్రాకాశమునాల నిర్మల వస్త్రములతో నాలంకరించుకొని గొర్రె పిల్లవి పారోత్సవ సమయము వచ్చెను రండి తెల్లని గోరముపై కూర్చుండి నాడు మార్గమై చున్నటి పెండి కుమారుడు గొర్రె పిల్లవి వాహోత్సవ సమయము వచ్చెను రండి. హల్లెలూయా హల్లెలూయా. మరి ఎంతమందికి వచ్చండి ఈ పాట? సియోను గీతాల్లో అలాగే ఫెలిసిప్ వారి యొక్క పుస్తకాల్లో ఈ పాట ఉంటుందండి. గొర్రెపిల్ల వివాహోత్సవ దినోత్సవం పాట. ఏ విధంగా పెండ్లి కుమారుడు సిద్ధపడుతున్నాడో, ఏ విధంగా వధువు సిద్ధపడుతుందో దీంట్లో మంచి మాటలు ఉన్నాయండి. నిజమే కదండి. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి తనకు అప్పచెప్పిన బాధ్యత లేక తండ్రి తన బాధ్యతను నిర్వర్తించాడండి. ఈయన అసలైనటువంటి తండ్రి. ఫాదర్స్ డే రోజున మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది మన పరమ తండ్రి అయిన దేవుణ్ణి. ఎందుకంటే మన పాపులుగా ఉంటున్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఈ లోకానికి తన కుమారుని పంపించాడు, ఈ లోకానికి తన పరిశుద్ధాత్మను పంపించాడు. మన పాపాన్ని ఒప్పింప చేస్తున్నాడు, మనకు బోధిస్తున్నాడు, మనకి ఆయన యొక్క కార్యాలను జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాకుండా అబ్రహాము మరి ఎలియాజరు ఏ విధంగా రెబ్కాను సిద్ధపరిచి ఉన్నాడు, సార్వత్రిక సంఘాన్ని ఆ విధంగా మరి ఆ యేసు ప్రభుని వరుడైనటువంటి యేసు ప్రభుని ఎదుర్కొనడానికి మనలందరినీ కూడా ఈ దినాల్లో సిద్ధపరుస్తున్నాడు. మనం ఏం చేయాలండి? అలా సిద్ధపడడానికి మనము ఇష్టపడాలి, మనం కూడా సిద్ధపడాలి. సిద్ధపడాలన్న మాటల్లో మనం జ్ఞాపకం రావాల్సింది ఎవరండి? బుద్ధి గల కన్యకలు. సిద్ధపాటు ఏమండి? మనం ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనం సిద్ధపరుస్తున్నప్పుడు ఆయనకు మనం లోబడాలి. ఆయన మన జీవితాన్ని, మన యొక్క ఆలోచనల్ని, మన యొక్క శరీరాన్ని, మన యొక్క ప్రతి ఒక్క అవయాన్ని ఆయన వరకు సజీవ యాగముగా పరిశుద్ధాత్మలకు మనం అప్పచెప్తే మరి ఆయన చిత్తంలో, ఆయన ప్రణాళికలో ఆయనకి ఇష్టం వచ్చిన రీతిగా మనల్ని అందరినీ కూడా నడిపిస్తాడు. ఆ గొర్రెపిల్ల వివాహోత్సవానికి సిద్ధపరిచి ఆ వివాహంలో మనల్ని కూడా పారిపోగలుగా చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన కాక ఆమేన్. మన పరలోకమందున మా పరిశుద్ధులైన దేవా, ఈ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటాను. అత్యున్నత సింహాసనం మీద నువ్వు ఆశీనుడు ఏంటండి. వేలాది దూతగణాల చేతను పరిశుద్ధులను పొగడపరచున్న మా గొప్ప దేవ, నీ స్తుతులు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మా తండ్రిగా నీ యొక్క పాత్రను ఏ విధంగా నిర్వర్తించి ఉన్నావో తండ్రి, కుమార్తెలైన మా పట్ల నువ్వు చూపించిన నీ అపారమైన ప్రేమను బట్టి నీకు స్తోత్రాలే. నిత్యము మా నిమిత్తమై ఇదిగో ప్రభా, నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ నీ కార్యాలు జరిగిస్తున్న గొప్ప తండ్రి నీకు వందనాలు. అందులో భాగంగా నీ కుమారుని లోకానికి పంపించావు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి లోకానికి పంపించి మా ప్రభా మాకు ఆదరణకర్తగా తండ్రి, ఉత్తరవాదిగా తాను మా పక్షంగా తండ్రి విజ్ఞాపన చేస్తున్నాడు మా ప్రభా. అందుని బట్టి నీ స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేము ప్రార్థించలేని పరిస్థితుల్లో కూడా మా తండ్రి పరిశుద్ధాత్మ దేవుడే మా తండ్రి మా పక్షాన్ని విజ్ఞాపన చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇక ప్రభా మా జీవితంలో ఇంకా ఏది అవసరమో తండ్రి వాటి అవసరతలన్నింటినీ కూడా తెచ్చి మీరు మహిమ పొందమని పడుతున్నాం. నీ యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. మీరు మాకు మంచి ఆలోచన, మంచి జ్ఞానము, మంచి బుద్ధి, మంచి వివేచన మాకు అనుగ్రహించి ఇక ప్రభా సంపూర్ణంగా ఇక ప్రభా నీ యొక్క పరిధిలో మేము ముందు సాగులో
సహాయం చేయండి, ఉన్నటువంటి స్వస్థాన్ని బలపరచండి. మధ్యాహ్నకాల సమయంలో నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు, నువ్వు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఆ మాటలు మా హృదయంలో ఫలించేలా చేయమని కూడా అడుగుతున్నాం. గొప్పదామని స్తోత్రాలు. మరోసారి మా 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 పట్ల నువ్వు చేస్తున్నటువంటి నీ ఆశ్చర్యమైన కార్యాలను బట్టి, అద్భుత కార్యాలు చేస్తున్నటువంటి మేలన్నింటిని బట్టి కూడా మధ్యాహ్నకాల సమయం నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ కొద్దిగా మా కొరకే తిరిగి రానున్నా నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అందిన ఆహారం నేడు మాకు తెచ్చింది, మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించండి, మమ్మల్ని శోధనలో కాక కీడుని తప్పించండి. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన అద్వితీయ కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సావాసము, సత్య సువార్త సావాసము సార్వత్రిక సంగమునకు ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడయండి నడిపించును గాక, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాక్యము, ఈ మారి మీద కుమ్మరించుము దేవా, బ్రహ్మణ ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా, ఆమేన్. అందరికీ వందనాలండి. స్వస్థ